ఒకరోజు ఆర్మీ అధికారికి ఓ వ్యక్తి దగ్గర నుండి లేఖ వచ్చింది. అందులో విషయం ఇలా ఉంది. అయ్యా! నా పేరు సుబ్రహ్మణ్యం. నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ రిటైర్ అయ్యాను. నా కొడుకు ఆర్మీలో ఉద్యోగం చేస్తూ గత ఏడాది కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందాడు. ఈ ఏడాది అతను ప్రాణాలు విడిచిన చోటును చూడాలని నేను నా భార్య మీ అనుమతి కోసం వేచి చూస్తున్నాము. అనుమతి ఇస్తే సంతోషము, అలా కుదరదు, మీ ఉద్యోగాలకు ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే వద్దు అని ముగించారు. ఆ ఉత్తరం చదివాక అధికారి కళ్ళు చెమర్చాయి. వెంటనే వారిని ప్రభుత్వ ఖర్చులతో పిలిపించండి. అలా ఒకవేళ ప్రభుత్వం ఖర్చు పెట్టకపోయినా సొంతంగా నా ఖర్చులతో పిలిపించండి అని ఉత్తర్వులు జారీచేశారు. ఆ వృద్ధ దంపతులను, అక్కడ ఉద్యోగం చేస్తున్నవారంతా వారికి వందనం చేశారు. ఒక వ్యక్తి మాత్రం చివరగా వారి కాళ్లపై పువ్వులు చల్లి నమస్కరించి వందనం చేశారు. ఎందుకు బాబూ నువ్వు ఇలా పూలు చల్లి వందనం చేశావు? అందరిలా వందనం చేస్తే సరిపోయేది కదా అని అడిగారు. నేను మీ అబ్బాయితో కలిసి పనిచేశాను అని ఒక నిమిషం మాటలురాక నిలబడిపోయాడు. పర్లేదు బాబూ, ఏ విషయమైనా ధైర్యంగా చెప్పు, నేను బాధపడను అని చెప్పాడు. మీరు కాదు, నేను ఏడవకుండా ఉండాలి కదండి అని కొంతసేపు ఆగే మళ్లీ చెప్పడం మొదలుపెట్టాడు. ఆనాడు పాకిస్తానీలతో యుద్ధం జరుగుతున్నది, మా దగ్గర మందుగుండు సామాగ్రి అయిపోవడంతో నేను డిశ్చార్జ్ తీసుకుంటాను అని ముందుకు వచ్చాను. అప్పుడు మీ కొడుకు నన్ను ప్రక్కకులాగే, నీకు పిచ్చా? నీకు పెళ్లై 2 పిల్లలున్నారు. నేను డిశ్చార్జ్ తీసుకుంటాను అని ముందుకు వెళ్లి ఆ తూటాలను తన శరీరంలో తీసుకున్నాడు. శత్రువులను 13 మందిని చంపి ఇక్కడే మరణించాడు. అతడిని మొదటగా పట్టుకున్నది నేను. అతడి తల నా చేతిలో ఉండగా ప్రాణాలు పోయింది. శరీరంలో 42 తూటాలు ఉన్నాయి అని చెప్పి ఏడ్చేశాడు. అక్కడ వింటున్న తల్లి తన చీర కొంగును అడ్డుపెట్టుకుని ఏడ్చేసింది. ఆరోజు నేనే శవాన్ని తీసుకురావలసింది, దగ్గర ఉండి అతడిని మోసి ఉండాల్సింది. కాని నాకు వేరే డ్యూటీ వేశారు. ఆ రోజు అతడి కాళ్లపై వేయాల్సిన ఈ పూలు ఇలా వేసి నా రుణం తీర్చుకుంటున్నాను అని అన్నాడు. బాబు నా కొడుకు పుట్టినరోజుకు వస్తాడని బట్టలు కొనిపెట్టాము. కాని వాడి మరణవార్త వచ్చింది, అందుకే ఈ బట్టలు ఇక్కడ వదిలి పెట్టాలని తెచ్చాము. కాని అది అక్కడ కాదు, నీకు ఇవ్వాలని అర్థం అవుతున్నది. నీకు అభ్యంతరం లేకపోతే తీసుకో బాబు అని అతనికి ఇచ్చి ఎంతో గర్వంతో వెనుకకు తిరిగారు ఆ తల్లిదండ్రులు. ఇలాంటి వీరజవాన్లు ఎంతోమంది మనం బాగుండాలని వారి ప్రాణాలను త్యాగం చేస్తున్నారు. వీరికి ఎలాంటి సహాయం చేయకపోగా కనీసం మనం గుర్తించలేకపోతున్నాం.